సుధాకర్ యాదవ్ ఉన్నాడు, లేకపోతే కనుక ఇంకొకళ్ళు కొంచెం పెద్ద నాయకుడు. ఇదివరకు పల్లనరాజు మంచి నాయకుడే కదా మీ అక్కడ కాకినాడ కేంద్రం. పల్లనరాజు లేకపోతే హర్ష కుమారు అట్లా వన్ ఆఫ్ ద ఎంపీగా మిగిలిపోయావు ఇతను, అంతే కదా. వన్ ఆఫ్ ద ఎంపీ ఒక కేంద్ర మంత్రి. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఊళ్ళో కాస్త ఆవిడి ఇంత నడిచేది, ఇంతే ఉండేది. అట్లాంటి మనిషి మీదన మా కోపం వచ్చింది సోనియా గాంధీకి. ఎందుకంటే నువ్వు ఓదార్పు యాత్ర చేయబాకవయ్యా అంటే, లేదు నేను వెళ్ళి చేయాల్సిందే అని చెప్పడం. దాంతో నేను చెప్పినట్టు వింటావా లేకపోతే నేను జైల్లో వేయమంటావా అని ఆ ఎంపీ సాయి ప్రసాద్ని పంపించి మరీ చెప్పింది. అంత బలుపు ఉంటే కనుక గానిచ్చుకోమని చెప్పాడు. ఇంటికి వెళ్తానంటే కూడా ఎవడు వెళ్ళడానికి లేదు, నీ వెనకాల జనం ఉండటానికి వీల్లేదు, నేను వస్తే మాత్రమే రావాలని ఇదేం ధోరణి. సరి చేసుకోమని చెప్పేశాడు ఆయన. అదే మజ్జిగిచ్చి పంపించాడని చెప్పి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలోనే కదా చెప్పింది ఆయన. సాయి ప్రసాద్ అదే ఏదో ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కదా ఆయన ఇంతకుముందు. సాయి ప్రతాప్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన చెప్పుకొచ్చాడు. కాబట్టి అయిపోయింది. తీరా చూస్తే జైల్లో పెట్టించింది. జైల్లో పెడితే ఓ 4 రోజులు 40 రోజులు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనిమొళి రాజా ఇట్లాంటి వాళ్ళు లొంగిపోయారుగా. డిఎంకే వాళ్ళకి కూడా కాంగ్రెస్తో కలిసి ఉంది కదా. వాళ్ళని అరెస్ట్ చేసింది కాంగ్రెసే. కాంగ్రెస్ టైంలో మంత్రి రాజా, కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్తో మద్దతు ఇస్తున్నటువంటి డిఎంకేలో అధినేత కరుణానిధి కూతురు కనిమొళి అరెస్ట్ చేసింది కాంగ్రెస్ టైంలోనే. ఎందుకు? డిఎంకే అప్పుడు బీజేపీ వైపుకి వెళ్ళడానికి రెడీ అయింది, తొక్కడానికి పెట్టింది అక్కడ ఆ రోజున. అయినా పాపం వాళ్ళు చచ్చినట్లు లొంగిపోయారుగా ఆ రోజున. డిఎంకే ఇప్పటికి కూడా